అందరికీ వందనాలండి. ఈరోజు సాయి గాయత్రి అత్తిలి సాయి గాయత్రి అనే వాళ్ళ ఇంటి దగ్గర మేమందరం కూడుకోవడం జరిగింది. ఎందు నిమిత్తం అయితే సాయి గాయత్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని తెలిసింది. అది గ్రూప్లో చూసిన తర్వాత మరి మేమంతా స్పందించి మరి దేశ విదేశాల్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని అందజేసి వాళ్ళ ద్వారా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ ఇంటికి చేరి ఉన్నాం. కనుక మరి ఇది చూసే ప్రతి వాళ్ళు కూడా స్పందించి మరి ఆమె పరిస్థితి ఇప్పుడు సాయి గాయత్రి హాస్పిటల్లో ఉంది. వాళ్ళ నాన్నగారే కిడ్నీ డొనేట్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, అయినా కానీ ఆయన కిడ్నీ డొనేట్ చేస్తున్నారు. కనుక ఆవిడ ఆరోగ్యం గురించి అందరూ కూడా ప్రార్థించి మరి మీకు తోచిన సహాయము చేస్తారని ఆశిస్తూ మీకు అందరికీ వందనాలు. అందరికీ నమస్తే అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం, సగినేటిపల్లి మండలం. ఈరోజు మన సగినేటిపల్లి గ్రామానికి చెందిన అత్తిలి శ్రీనివాస గారి అని ఆయన్ని మన దస్తావేజు లాకరీ అంటారండి, మల్కీపురంలో చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ కుమార్తె అత్తిలి సాయి గాయత్రి గారిని, ఆమె వయసు వచ్చేసి 25 years. కానీ ఈరోజు ఆమె పరిస్థితి చూస్తే 2 కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చాయని చెప్పారు. సో ఖచ్చితంగా ఒక కిడ్నీ అయినా మార్పిడి చేయాలని అన్నప్పుడు స్వయంగా తండ్రి వెళ్ళి ఆ కిడ్నీ మార్పిడికి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మేము నేరుగా వచ్చి వాళ్ళ పెదనాన్నగారికి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఇక్కడికి వచ్చామండి. ఈ ఆర్థిక సహాయం అందించిన వాళ్ళు గాడ్ లవ్స్ ఫ్యామిలీ గ్రూప్ వాళ్ళ నుంచి ఒక 5,000 రూపీస్ ఇచ్చారండి. అలాగే బాలరాజు దొండపట్టి గారు 5,000 ఇచ్చారండి ఇజ్రాయెల్ నుంచి. ఈ 10,000 రూపాయలు కొంతవరకు వాళ్ళకి సహాయపడతానే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి వారందరూ కూడా స్పందించి ఆ అమ్మాయికి మన కుటుంబం అంతా కూడా కలిసి ఆమెకి సహాయం చేయాలని కోరుతున్నాను. ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో అలాగే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు సహాయం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది సోషల్ మీడియా ఆల్రెడీ తిరుగుతుంది ఈ విషయం. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఈ అమ్మాయికి సహాయం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫోటోలోకి వెళ్ళలేదు.